నాతో పాటు మరలా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి వచ్చిన మీ అందరికీ ప్రభువు నామాన స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 1 పేతురు 2వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు ధ్యానిద్దాం. యాజకులు ఎవరు? అందరూ యాజకులేనా? అందరూ యాజకులు కారా? విశ్వాసులందరి యొక్క యాజకత్వం గురించి మాట్లాడడానికి కారణం ఏంటంటే, ఈరోజు ప్రొటెస్టెంట్ సంఘాల్లో రిఫార్మేషన్ సండే చాలామంది ఒక ఉత్సవంగా జరుపుకుంటున్నారు. మార్టిన్ లూథర్ చెప్పిన మాటలు. అవును, విశ్వాసులందరూ యాజకులే అన్న ఆ యొక్క మాటల గురించి వాక్యంలో నుండి నేర్చుకోబోతున్నా. జాగ్రత్తగా వినండి. ఈరోజు మీకు 3 ప్రపంచాల గురించి మాట్లాడబోతున్నా. మొదటిది 16వ శతాబ్దం, మార్టిన్ లూథర్ యొక్క కాలం, ప్రపంచం. 2 మొదటి శతాబ్దం, అంటే 1 పేతురు 2వ అధ్యాయము రాయబడిన ఆ యొక్క కాలం, ఆ యొక్క ప్రపంచం. 3 నేడు మీరు నేను ఉన్న ఈ కాలం. సో ఈ 3 కాలాల నుండి ఒకదాని నుండి ఒకటి ప్రయాణం చేసినప్పుడు జాగ్రత్తగా వింటే నేను చెప్పింది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి ప్రపంచానికి వెళ్దాము. 16వ శతాబ్దం అన్నాను కదా, దానికి వెళ్దాం. అక్కడ మార్టిన్ లూథర్ గారు సంఘంలో సంస్కరణలకు 3 అడ్డంకులను చూపిస్తాడు. ఏంటి? ఓ మాటలో చెప్పాలంటే, కొంతమందికి సంస్కరణలు అంటే ఇష్టం ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే అడ్డురాళ్ళు వేస్తారు, అడ్డంకులు పెడతారు, గోడలు పెడతారు, కవచాలు పెట్టుకుంటారు. ఏంటి అంటే, కొంతమంది పిలువబడ్డారు, కొంతమంది పిలువబడలేదు. కొంతమంది అభిషేకించబడ్డారు, నేర్పరులు, కొంతమంది అభిషక్తులు కాదు. కొంతమంది అధికారులు, కొంతమంది కాదు అని 3 భ్రమలు పెట్టి సంఘాన్ని నేర్చుకోకుండా, ఎదగకుండా, పరివర్తన చేయకుండా అడ్డుపడతారు. సో ఈ 3 భ్రమలను పక్కకి తోల్తేనే సంఘం నేర్చుకుంటుంది, ఎదుగుతుంది, మార్పు పొందుతుంది. మీరు అడగొచ్చు, సంఘం మార్పు పొందాలా? పొందాలి. మనము ఏ రీతిగా ప్రతిరోజు మార్పు చెందుతూ ఉంటామో, మనలో దేవుని యొక్క ఆత్మకార్యం ఎలా జరుగుతూ ఉంటుందో, సంఘంలో కూడా దేవుని ఆత్మకార్యం జరుగుతుంది. సంఘం కూడా మారుతూ ఉండాలి. దానిని డెరెల్ గోడర్ అనే ఆయన ఏమంటాడంటే, కంటిన్యూయింగ్ కన్వర్షన్ ఆఫ్ ద చర్చ్, సిసిసి. సంఘం అనేది ఎప్పుడు, ఎల్లప్పుడూ మార్పు చెందుతూ ఉండాలి. ఎంతవరకు చెందాలంటే, క్రీస్తుని పోలి సంఘము ఉండే వరకు సంఘం మారుతూ ఉండాలి. మరి మారకుండా వచ్చే అడ్డంకులేంటి? దానిని మార్టిన్ లూథర్ గారు ఈ 3 అడ్డంకులు అంటాడు. కొంతమంది మేమే పిలుపొందాము, మేమే అభిషక్తులము, మేమే అధికారులమని ఇలా యాజకులమని చెప్పుకుంటారు. వాళ్ళే సంఘం యొక్క మార్పునకు అడ్డు అని అంటాడు.
ఎప్పుడు 1520లో ఆయన ఒక ఉత్తరాన్ని రాస్తాడు. ఎక్కడ? జర్మనీలో ఉన్న క్రైస్తవ నాయకులకు రాస్తాడు. 1520 అనగానే మీకు జ్ఞాపకం రావాలి. 1517లో విటెన్బర్గ్ క్యాథడ్రల్ తలుపు మీద ద్వారం దగ్గర 95 థీసిస్ మొదటిసారిగా తను పెట్టినప్పుడు ఒత్తిడి వచ్చింది. రోమా నగరం నుండి, పోపు నుండి ఒత్తిడి వచ్చింది. అప్పుడు తనకంటూ కొంచెం సాయం కావాలి. తన దేశం, తన జాతి జర్మన్స్, వాళ్ళకు ఉత్తరం రాస్తాడు. ఇదిగో మెలకువగా, మీరు కొన్ని పుకార్లు వింటున్నారు, కొన్ని పుకార్లు నమ్ముతున్నారు. మీ యొక్క వినుకడను బట్టి, నమ్మకాన్ని బట్టి సంఘం మారడం లేదు. మార్పుకు అడ్డంకిగా ఉన్న ఈ యొక్క 3 విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అంటాడు. మొదటి అడ్డంకి ఏంటి అంటే, మేమే పిలువబడ్డామని కొంతమంది చెప్పుకోవడం. యాజకులు, బిషప్పులు, పూజారులు, పోపు వీళ్ళు ఏమనేవారంటే, మేము ప్రభువు సేవలో ఉన్నాము అని చెప్పేవారు. వీళ్ళు ఏమనేవారంటే, ఇంకొక సేవ ఉందండి, ప్రజాసేవ. అది ఎవరు చేస్తున్నారు? రాజులు, మంత్రులు, సైనికులు, పొలం పనులు చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ కార్మికులు, అలాగే మనుషులకి అవసరమైనవి ఏంటంటే చెప్పులు కుట్టేవాళ్ళు, వీళ్ళందరూ ప్రజాసేవలో ఉన్నారు. బిషప్పులమైన మేము, గురువులైన మేము మటుకు దేవుని సేవలో, ప్రభుని సేవలో ఉన్నామని చెప్పి ఒక పుకారు పుట్టించారు. పుకారులా మీకు అనిపించదు, ఎందుకంటే ఆ భ్రమలో మనం కూడా బతుకుతున్నాం. వీళ్ళు ఏం చెప్పేవారంటే, ఇదిగో ప్రభు సేవలో ఉన్న మేము, ప్రభువుకు మేము కొంచెం దగ్గరగా ఉన్నాం. ప్రజాసేవలో ఉన్న మీరు, మేమున్నంత దగ్గరగా మీరు ప్రభువుకు లేరు, ఎందుకంటే మీరు ప్రజలకు దగ్గరగా ఉన్నారు అని. అంతటితో ఆక ప్రభు సేవలో ఉన్న మేము అంటే పోపు కానీ, బిషప్ కానీ, గురువులు కానీ, మేము దేవుని దగ్గరగా ఉన్నాం కాదు, దగ్గరగా ఉండడమే కాదు, మీకన్నా మేము కొంచెం మెరుగు. ఎందుకు? మీరు ప్రజల సేవలో ఉంటే మేము ప్రభువు సేవలో ఉన్నాము అని గొప్పలు చెప్పేవారు. లూథర్ గారు అంటారు, ఇదిగో కాదు, అందరూ విశ్వాసులందరూ, ఇటు బిషప్పులుగా ఉన్నా, ప్రీస్టులుగా ఉన్నా, ఇటు కార్మికులుగా ఉన్నా, వ్యవసాయకులుగా ఉన్నా, అందరూ ప్రభు సేవలోనే ఉన్నారు అంటాడు మార్టిన్ లూథర్. పనులు వేరండి. కొంతమంది ఏమో బోధించడానికి, కొంతమంది ఏమో సువార్త చెప్పడానికి, కొంతమంది ఏమో కనికరాన్ని చూపించడానికి, కొంతమంది ఏమో ప్రజలకు దగ్గరగా ఉండి పరిచర్యలు చేయడానికి వేరే వేరే పిలుపులు, వరాలు పొందారు. కానీ అందరినీ పిలిచింది ఎవరంటే ఆ ప్రభువే. అందరూ సేవించేది ఎవరంటే ఆ ప్రభువునే. కాబట్టి వీళ్ళు కూడా ప్రభు సేవలోనే ఉన్నారు. పిలిచింది ప్రభువు, వీళ్ళందరూ లెక్క అప్పగించాల్సింది ఎవరికంటే ప్రభువుకే అని చెప్పి మార్టిన్ లూథర్ వాదిస్తాడు. దానికి ఏం తీసుకొస్తాడు? ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనంలో నుండి, తర్వాత మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలోనూ ఇది ఉన్న వచనాలు. అందరూ రాజులు, యాజకులు, కాబట్టి దీనికి పెద్ద దూరం లేదు అని చెప్పి మార్టిన్ లూథరు వాదిస్తాడు. ఇంకొక భ్రమ, ఇంకొక అడ్డంకు
సంఘం ఎదగకుండా, సంఘం సంస్కరణలు పొందకుండా, సంఘము మారకుండా ఇంకొక అడ్డుగోడ ఏంటి అంటే, ఇంకో భ్రమ ఏంటంటే, ఇంకో పుకారు ఏంటంటే, ఇదిగో మేము పోపు కానీ, బిషప్ కానీ, గురువులు కానీ, మేము అభిషక్తులమే, మేము పండితులమే, మాకు వాక్యం మీద కాస్తో కోస్తో పట్టు ఉంది కాబట్టి మేము చేసేవి కానీ చెప్పేవి కానీ పొరపాట్లు ఉండవు అని కొంతమంది ప్రజలను నమ్మబలికేవారు. ఏంటి? అభిషక్తులు కాబట్టి పొరపాట్లు చేయరు అన్న ఒక భ్రమ పుట్టించారు. ఇది రెండవ అడ్డంకు, ఇది రెండవ గోడ. దానికి మార్టిన్ లూథర్ అంటాడు, ఇదిగో అలాగే అనుకున్నాడు బలాము. ఏమంటాడు? నేను ప్రవక్తని అనుకుంటాడు. బలాముకి నేర్పించడానికి దేవుడు ఎవరిని ఉపయోగించుకున్నాడంటే తన యొక్క గాడిదను ఉపయోగించుకున్నాడు. అలాగే అన్నాడు అభిషక్తుని అని చెప్పేసి దావీదుకు బుద్ధి చెప్పడానికి దేవుడు నాతానుని ఉపయోగించుకున్నాడు. పేతురు కూడా నేను అభిషక్తుని అని అనుకునేవాడు. మీకు తెలుసు, యెరూషలేము యొక్క సమావేశంలో ఇది అపోస్తుల కార్యము 15వ అధ్యాయం, మళ్ళీ దాని గురించి గలతీల్లో ఉంది. అక్కడ కొత్తగా వచ్చాడు పౌలుని దేవుడు ఉపయోగించుకొని పేతురుని సరిదిద్దాడు. అంటే దైవం గాడిదను ఉపయోగించుకోవచ్చు, కొత్తలను ఉపయోగించుకోవచ్చు, ఎవరినైనా ఉపయోగించుకుని తన యొక్క పరిచారకులకు బుద్ధి చెప్పవచ్చు, సరిదిద్దవచ్చు. ఓ మాటలో ఏంటంటే అభిషక్తులు అన్న వాళ్ళు కూడా పొరపాట్లు చేస్తారు, మాకు అన్నీ తెలుసు పండితులు అన్న వాళ్ళు కూడా పొరపాట్లు చేస్తారు. ఎవరొకరు ఆఫ్ చేయాలి. ఆఫ్ చేయాల్సిన యొక్క బాధ్యత, హక్కు విశ్వాసుల మీద ఉంది. ఆ పొరపాట్లు అనగానే పోయిన వారం నేను చేసిన ప్రసంగంలో ఒక పొరపాటు చేశాను. 1987ని 1957 అన్నాను. ఎవరో మీలో ఒకరు మంచి పెద్ద గుండె ఉన్న వాళ్ళు ఏం చేశారంటే, ఏదో తేడాగా ఉందండి, కరెక్ట్ చేసుకోండి అని చెప్పారు. ఎవరో ఒకరు చెప్పకపోతే సరిదిద్దుకోవడం కష్టం. మన నాయకులు పొరపాట్లు చేసినప్పుడు, మన కాపర్లు పొరపాట్లు చేసినప్పుడు వాళ్ళు కూడా తోటి విశ్వాసులు ఎవరొకరు కరెక్ట్ చేయాలి. తప్పు ఎత్తి చూపించాల్సిన హక్కు, బాధ్యత విశ్వాసులందరికీ ఉంది. పొరపాటు అయినప్పుడు మన్నించండి అని వినయంతో అడగాల్సిన బాధ్యత, విధి అందరికీ ఉంది, నాయకులకు కూడా. మూడో అడ్డంకి ఏంటి? ఈ స్పిరిచువల్ ఎస్టేటు, టెంపరల్ ఎస్టేటు. మేము బిషప్లమి, పోపుని, ప్రీస్ట్లమి అనుకున్న వాళ్ళు, కొంతమంది అనుకున్న వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ప్రజలకి దేవునికి క్రీస్తుకి మధ్యవర్తులము అని చెప్తున్నారు. అంటే అధికారం ఉంది మాకు. క్రీస్తు ఇక్కడ లేని కారణంగా, అంటే లేరు అని చెప్పేవారు, క్రీస్తుకు బదులుగా, క్రీస్తు తరపున ఆ అధికారాన్ని మేము చేస్తాము అని చెప్పి మధ్యవర్తులుగా అధికారాన్ని చలాయిస్తున్నారు. మార్టిన్ లూథర్ అంటాడు, ఇదిగో మేమే పిలుపు పొందాము, మేమే అభిషక్తులమి, పండితులమి, మేమే మధ్యవర్తులమని కొంతమంది చెప్పడం ద్వారా సంఘంలో ప్రక్షాళన, పరివర్తన, సంస్కరణలు రావడం లేదు. ఈ మూడు అబద్ధాలు అని చెప్పి మనము
చెప్పాలి అని మార్టిన్ లూథర్ గారు ఛాలెంజ్ చేశారు, సవాలు విసిరారు. అంటే మార్టిన్ లూథర్ గారి లెక్కలు ఏంటంటే ప్రతి విశ్వాసి పిలువబడ్డారు, ప్రతి విశ్వాసి ఆత్మచేత అభిషేకించబడ్డారు. ప్రతి విశ్వాసి కాస్తో కోస్తో దేవుని ద్వారా అడిగే, ప్రశ్నించే అధికారాన్ని పొంది ఉన్నారు అని మార్టిన్ లూథర్ నమ్మాడు. దానికి మూలం ఎక్కడి నుండి వచ్చిందంటే వాక్యం నుండి. చెప్పాను కదా ఈరోజు 1 పేతురు 2వ అధ్యాయం 4 నుండి 10 వచనాలు వరకు. అందులో ఒక వచనం ఉంది, ఇదిగో మీరు రాజులైన యాజకులు అన్న వచనం. ఎవరు? బిషప్లేం కాదు, గురువులేం కాదు, పోపేం కాదు, విశ్వాసులు అందరూ అన్న ఆ వచనాన్ని మార్టిన్ లూథర్ గారు తీసుకొస్తారు. ఏంటండి ఈ వచనానికి అర్థం ఏంటండి? ఓకే, గేర్ మార్చుదాం. 1వ శతాబ్దానికి వెళ్దాం. ఇది దరిదాపు 1వ శతాబ్దంలో చివరి భాగంలో రాయబడిన వాక్య భాగం. అంటారు అప్పటికే మందిరము లేదు, అందుకనే వాళ్ళు ఆత్మీయ మందిరాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఏషియా మైనర్ ఊరుల్లో, నగరాల్లో కూడా సంఘాలు స్థాపించబడ్డాయి. సంఘాల ఎక్కువ మంది విశ్వాసులు ఎవరంటే బానిసలు. అంటే అన్నీ ఉన్నవాళ్ళు క్రీస్తు దగ్గరికి వచ్చేవారు కాదు. వాళ్ళకి అధికారం ఉంది, ఐశ్వర్యం ఉంది, పరపతి ఉంది. అధికారం లేనోళ్ళు, పేదరికంలో ఉన్నవాళ్ళు, పరపతి లేనోళ్ళు, నిస్సహాయంగా ఉన్నవాళ్ళు, పనులు బానిసలుగా ఉన్నవాళ్ళు క్రీస్తుని నమ్మి సంఘాల్లో ఉండేవారు. ఇప్పుడు పరపతి ఉన్నవాళ్ళు సంఘాలకు వచ్చేవారు, సంఘాల్లో ఉన్న వాళ్ళని ఎక్కిరించేవారు. సంఘం బయట కొంతమంది ఉండేవాళ్ళు, వాళ్ళు వాక్యాన్ని లెక్క చేసేవారు కాదు, వాక్యాన్ని తక్కువగా చూసేవారు, వీళ్ళని ఎక్కిరించేవారు. మనుషులుగా చూసేవారు కాదు, వీళ్ళని ప్రజలుగా చూసేవారు కాదు, కనికరాన్ని చూపించేవారు కాదు, తక్కువగా చులకనగా చూసి విసర్జించేవారు, తృణీకరించేవారు. సో ఈ ఉత్తరాన్ని రాస్తున్నప్పుడు సంఘాలు ఉన్నది ఎవరంటే తృణీకరించబడిన, విసర్జించబడిన బానిస జనాంగము. ఊరు లెక్కలో వీళ్ళు మనుషులుగా కూడా గౌరవించబడలేదు, కనికరించబడలేదు. వాళ్ళకి ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు, ఇదిగో అపేక్షించండి. అధికారాన్ని కాదు, పరపతిని కాదు, పలుకుబడితనాన్ని కాదు, వాక్యాన్ని అపేక్షించండి. ఇంకో చోట అంటాడు ఎదగండి. వాక్యాన్ని అపేక్షిస్తూ, వాక్యాన్ని నేర్చుకుంటూ ఎదగండి. మన ఎదుగుదలకు కారణము ఏదై ఉండాలంటే పైసలు కాదు, అధికారం కాదు, పెద్దరికం కాదు, వాక్యము. దానినే అపేక్షించండి అంటాడు. చెప్పిన తర్వాత అది మొదటి 4 వచనాల్లో, 3 వచనాల్లో, 4వ వచనంలో ఏమంటాడంటే ఇదిగో ప్రభువు యొద్దకు రండి అంటాడు. ఏ ప్రభువు? క్రీస్తు. ఈ క్రీస్తు ఎవరు? భక్తుడు చెప్తాడు. వీళ్ళందరికీ అలవాటు ఏంటంటే క్రీస్తు అనగానే పవర్ఫుల్ సూపర్ స్టార్, సూపర్ హీరో. ఇది కాదు. ఆ క్రీస్తు కూడా మీలాగే విసర్జించబడ్డాడు, తృణీకరించబడ్డాడు, అవమానించబడ్డాడు,
ఈ క్రీస్తు ఎవరు? క్రీస్తు గురించి పౌలు మరో చోట రాస్తూ ఏంటంటే, ఆయన తన్ను తాను రిక్తుడిగా చేసుకున్నాడు. దేవునితో సమానం. దేవుని సారూప్యంలో ఉండి తన యొక్క సమానత్వాన్ని కాదని తన్ను తాను రిక్తునిగా చేసుకుని మనిషిగా దాసుని స్వరూపంలో వచ్చాడు. మనందరికీ ఏంది చెప్తామంటే, జీసస్ ద సూపర్ స్టార్, స్ట్రాంగ్ మ్యాన్ అని చెప్తాం. దానికి అలవాటు పడ్డాం. ఇక్కడ అపోస్తులను నమ్మిన ఆ క్రీస్తు ఎవరంటే, దేవుని యొక్క స్వరూపాన్ని పక్కన పెట్టి నీ కొరకు నా కొరకు దాసునిగా పుట్టిన, తన్ను తాను ఖాళీగా చేసుకున్న ఆ క్రీస్తు అవమానించబడ్డాడు, తృణీకరించబడ్డాడు, విసర్జించబడ్డాడు, వెలివేయబడ్డాడు, విక్రించబడ్డాడు, చంపబడ్డాడు. ఆ క్రీస్తు యొద్దకు రండి. దాని గురించి హెబ్రీ పత్రికలో రాస్తూ భక్తుడు ఏమంటాడంటే, ఆయనతో మనము శిబిరము అవతలకు వద్దాము అంటాడు. అధికారం ఉన్న చోటు కాదు, పరపుతున్న చోటు కాదు, మతం ఉన్న చోటు కాదని ఆయన శిబిరం దాటేశాడు, ఊరవతలకి. మనమంతా ఎక్కడికి వెళ్తున్నాము? శిబిరం లోనికి వెళ్తున్నాము. ఆయనతో శిబిరం బయటకు రావడం లేదు. మనమంతా ఏ క్రీస్తు కావాలంటున్నాము? అప్పుడప్పుడు మీరు రోజు వాక్యాలు పెడుతుంటారు కదా, అప్పుడు చూస్తుంటాం స్ట్రాంగ్, మచో మ్యాన్, సూపర్ స్టార్. నో, రిక్తుడైన క్రీస్తు, నీ కొరకు నా కొరకు అవమానించబడి ప్రాణాన్ని పోగొట్టుకున్న ఆ క్రీస్తు, ప్రాణాన్ని పోగొట్టుకున్న తర్వాత దేవుని యొక్క చొరవతో మరలా ప్రాణాన్ని పొంది ఇప్పుడు మహిమపరచబడిన క్రీస్తు, ఆ క్రీస్తు యొద్దకు రండి అంటాడు. మొదటిది, వాక్యాన్ని అపేక్షించండి. 2, విసర్జించబడిన రాయి, ఆ రిక్తుడైన క్రీస్తు యొద్దకు రండి. వస్తే ఏం జరుగుతుంది? ఈ రాళ్ళన్నీ మళ్ళా కట్టబడతాయి. ఎవరు కడతారు? పాదిరి గారు కాదు, సంఘంలో బ్రదర్స్ కాదు, ఇందాక అన్నాను కదా, బిషప్లు, పోపులు, ప్రీస్టులు కాదు, గురువులు కాదు. ఈ యొక్క ఆత్మీయమైన మందిరాన్ని, ఆ ఆత్మీయమైన ఇంటిని ఈ విసర్జించబడిన రాళ్ళైన మనతో కట్టేది ఎవరంటే ఆ పరిశుద్ధాత్మ దైవమే. పరిశుద్ధాత్మ దైవం కడుతున్న ఈ యొక్క మందిరాన్ని ఇంకేమంటాం? ఆత్మీయమైన మందిరమే అంటాము. కారణం, ఇది భౌతికమైన మందిరం కాదు, ఆత్మీయమైన మందిరం. కారణం, కట్టేది మనుషులు కాదు, పెద్దలు కాదు, సంఘ స్థాపకులు కాదు, దేవుని యొక్క ఆత్మ ఈ యొక్క మందిరాన్ని కడుతుంది. కట్టబడండి, కట్టబడనివ్వండి. దేవుని యొక్క ఆత్మ కార్యాన్ని మీ జీవితాల్లో జరగనివ్వండి. అప్పుడే మీరు ఆ యొక్క మందిరములో ఒక భాగముగా ఉంటారు. ఈ రోజుల్లో మన మందిరాల్లో ఎవరో ఒకరే కనబడతారు, మేమే మందిరం అంటారు. మందిరాలు కాదవి, విగ్రహాలు. మందిరాన్ని, ఆత్మీయ మందిరాన్ని ఆత్మ కడుతున్నప్పుడు మనం ఉన్నాం కదా, ఈ రాళ్ళు ఆ మందిరంలో భాగాలు అయిపోతాయి, ఒక ఇల్లుగా మారుతాయి, దేవుడు ఉండే ఒక మందిరంగా మారుతాయి, ఆత్మీయమైన మందిరంగా. కట్టబడండి అంటాడు. చెప్పిన తర్వాత అంటాడు వాళ్ళ స్టేటస్. మీకు స్టేటస్ ఉందా? అప్పుడు వాళ్ళకి వెంటనే డౌట్ వస్తుంది, మాకు స్టేటస్ ఏంటండి, మేమంతా కలిపి
ఏషియా మైనర్లో ఎవరో ఇంట్లో ఏదో ఆడ్గా ఆ పని ఈ పని చేసుకుని స్వేచ్ఛ లేని బానిసలమి విసర్జించబడ్డాము. కనీసం మనుషులుగా కూడా మమ్మల్ని ఎవరు గౌరవించరు, కనికరాన్ని చూపించరు, చులకనగా చూస్తారు. మాకు స్టేటస్ ఏంటండి అని వాళ్ళు అనుకోవచ్చు. ఒక్కసారి మనం కూడా అనుకుంటాం, ఏంటండి నాకు స్టేటస్ ఏంటండి? లోకం గౌరవించదు, ఇంట్లో వాళ్ళు గౌరవించరు, చుట్టుపక్కల వాళ్ళు గౌరవించరు. గౌరవం లేని మా బ్రతుకులు మాకు స్టేటస్ ఏంటండి? స్వేచ్ఛ లేని బ్రతుకులండి, కనికరం పొందని బ్రతుకులండి, మాకు స్టేటస్ ఏంటండి అని అనుకోవచ్చు. భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఏమంటున్నాడు? ఇదిగో మీరు చీకటి నుండి వెలుగుకు పిలువబడ్డారు. అలా ఎలా కాదు, మీరు ఏర్పరచబడిన వంశము అంటాడు. ఈ రోజుల్లో చాలామంది సాక్ష్యాలు చెప్తారు. ఆ సాక్ష్యాల మీద నమ్మకం పోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏం చెప్తారంటే వాళ్ళు ఏ వంశం నుండి వచ్చారో చెప్తారు. మేము అలాండి అంటారు, మా ఇంటి పేరు అదండి అంటారు, మా తాత ముత్తాతలు అదండి అంటారు, మేము అలాంటి వాళ్ళం ఇలాంటి వాళ్ళం కాదండి అంటారు. వాళ్ళ వంశాల గురించి చెప్తారు. వాళ్ళ వంశాన్ని మర్చిపోయారు. ఏం మర్చిపోయారంటే వాళ్ళు ఇప్పుడు ఉన్న వంశాన్ని మర్చిపోయారు. మనము అందరము విశ్వాసులం, అందరూ ఒక వంశానికే చెందాము. ఏంటి? ఏర్పరచబడిన వంశము అని చెప్పిన తర్వాత అంటాడు, రాజులైన యాజక వంశము అంటాడు. రాజులు, యాజకులు, అదే మీ వంశం. అప్పుడప్పుడు చిన్నప్పుడు బాధేసినప్పుడు అనిపించేది ఏంటంటే, స్కూల్లో ఎలా చూస్తున్నారు నన్ను, ఊర్లో అవకాశాలు లేవు, నేను వాళ్ళ కొడుకునైతే బాగున్ను, వాళ్ళ వారసునైతే బాగున్ను, వాళ్ళ తాలూకు అయితే బాగున్ను. నాకు తెలియదు. అప్పుడప్పుడు మనకి ప్రసంగాలు చేసినప్పుడు కూడా అనిపిస్తుంది, మా నాన్న పేరు మా తాత పేరు చెప్తూ బాగున్ను, గౌరవం పెరుగుతుంది అని చెప్పేసి. అలాంటి నాకు మీకు ఒక రిమైండర్, జ్ఞాపకం చేస్తున్నా. మనం అందరూ ఒక వంశానికి చెందాం, రాజులైన యాజక వంశం. అందరూ విశ్వాసులందరూ, ఎక్కడో బిషప్ గారే కాదు, ఆర్చ్ బిషప్ గారే కాదు, పోపు గారే కాదు, ప్రసంగికులే కాదు, పాదిరి గారులే కాదు, గురువులే కాదు, అందరం రాజులైన యాజక వంశము. అప్పుడప్పుడు నేను ప్రసంగాలు చేసినప్పుడు చాలామంది అంటారు, ఏంటని మీరు అప్పుడప్పుడు రాజకీయాలు మాట్లాడతారు అంటారు. రాజులు రాజకీయాలు మాట్లాడమా? ఒకటేంటంటే ఓటు అడగను అంతే. ఎక్కడైనా ఏదన్నా రాజులు పొరపాటు చేసినప్పుడు అది పొరపాటు అని చెప్పే బాధ్యత రాజులైన యాజక వంశానికి ఉంది. అంతేకాదు, యాజకులం కాబట్టి అర్పణలు అర్పిస్తాము. ఎలా ఉంటాయి అర్పణలు చెప్తాను. దాని ముందుకో మాట, మురుకోలుగా చూసేవాళ్ళం వెళ్ళి, పరిశుద్ధ జనులు, ఇసుక పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు. పరిశుద్ధులుగా దైవం మనల్ని చూశాడు. మనల్ని మురుకోలుగా లోకము చూసినప్పుడు పరిశుద్ధులుగా ఆయన మనల్ని చూశాడు. అంతేకాదు, మీరెవరో, ఎవరి తాలూకా అన్నప్పుడు, ఇదిగో నా వాళ్ళు, నా కుమార్తె, నా కుమారుడు, దేవునికి సొత్తైన ప్రజలు, యాజకులం కదా. మన అర్పణలు ఏంటి? పౌలు రోమీలకు రాస్తూ అంటాడు, ఇదిగో మీ శరీరములను సజీవ యాగములుగా అర్పించండి. మనం అర్పించేది ఏంటి? శరీరములు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మాటిమాటికి ఆ యొక్క పత్రికాకారుడు చెబుతాడు, ఇదిగో యేసయ్యే అర్పణ, యేసయ్యే అర్పించింది.
ఇదిగో మనమందరం యాజకులమే. మన శరీరాలు అర్పణలు ఎవరు అర్పిస్తున్నారు? మనమే అర్పిస్తున్నాము. మనమే అర్పణలము, మనమే యాజకులము. శరీరాలు అర్పించండి. ఇక్కడ పేతురు గ్రంథంలోనే, మొదటి పేతురులోనే 2వ అధ్యాయము 5వ వచనం, అంటే ముందు వచనాల్లో వ్రాయబడి ఉంది. ఏంటంటే దేవునికి అనుకూలమైన ఆత్మీయమైన బలులు అంటాడు. ఎలా ఉంటాయి? తర్వాత వచనాల్లో కనబడుతుంది. ప్రేమ, సహోదర భావము. ఇంకా క్లారిటీ కావాలంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో 15వ వచనంలో మరోసారి అర్పణ గురించి వ్రాయబడి ఉంది. ఏంటి? స్తుతి యాగము, నోటితో చేసేది, జిహ్వ ఫలము, నాలుకతో ఇచ్చేది. అంతేకాదు, వెంటనే మరో వచనం ఉంటుంది. ఇదిగో ఉపకారం చేయడం విషయంలో, ధర్మం చేయడం విషయంలో మర్చిపోవద్దు, వెనకాడొద్దు. అంటే ఒకసారి మనం జిహ్వ ఫలమే ఇస్తాం, అంటే గుళ్ళో ఉన్నంతసేపు చక్కగా పాడతాము, చక్కగా హల్లెలూయా ఆమేన్ చెప్తాం, బయటకు వస్తున్నాము. బయటకు వచ్చినా మర్చిపోయేది ఏంటంటే ఉపకారము ధర్మము మర్చిపోతాము అంటాడు. జిహ్వఫలము ఎప్పుడు పూర్తవుతుందంటే మనం ఉపకారము ధర్మము చేసినప్పుడు, చెయ్యి విప్పినప్పుడు, మనసు విప్పినప్పుడు. ఇదిగో ఒక మాట చెప్తాను, మనమందరము యాజకులమే. పుల్పీట్ మీద ఉన్నవాళ్ళే కాదు, అందరం యాజకులమే. అందరూ సేవలో ఉన్నాము, ప్రభువుని యొక్క సేవలో ఉన్నాము. వరాలు వేరు, అందరూ అన్ని చేయనవసరం లేదు. కొంతమందికి బోధించే వరం ఇవ్వబడింది, కొంతమందికి ప్రచురించి ప్రవచించే వరం ఇవ్వబడింది, కొంతమందికి కరుణించే వరం ఇవ్వబడింది. అందరికీ అన్ని వరాలు ఇవ్వబడ్డాయి, కానీ మనం అందరము దేవుని యొక్క సేవలోనే ఉన్నాము. మనం అందరము యాజకులమే. ఈ మధ్యన ఏం చేస్తున్నామంటే అభిషక్తులండి వాళ్ళది చేస్తారు, మనం చెయ్యం. అభిషక్తులండి వాళ్ళని అడగకూడదు, మనం అడగం. అభిషక్తులండి వాళ్ళు మా కోసం ప్రార్థన చేస్తాం, ఒక 100 200 చేతికి పంపించేస్తే వాళ్ళు మన కొరకు ప్రార్థన చేస్తారు. ఎందుకంటే వాళ్ళు దేవునికి దగ్గరగా ఉన్నారు, మనం దూరంగా ఉన్నాము. వాళ్ళకి మనకి మధ్యన మధ్యవర్తులు, దేవునికి మనకి మధ్యన మధ్యవర్తులు వేలు అనుకుంటున్నాము. కాదు, మన అందరం యాజకులమే. మనమందరము పిలువబడ్డాము. మన అందరికీ ఆత్మ ఇవ్వబడింది. మనకు దేవునికి మధ్యన మనుషులెవరు మధ్యవర్తులు లేరు, క్రీస్తే. ఎక్కడో ఉన్నవాడిని, చీకట్లో ఉన్నవాడిని, మనుషులుగా ప్రజలుగా లేని వాళ్ళని, కనికరం పొందని వాళ్ళని మనల్ని దేవుడు పిలిచి రాజులైన యాజక వంశంగా అర్పణలు ఇచ్చేవారుగా, అర్పణలు ఇచ్చే యాజకులుగాను ఆయన పిలిచాడు. కాబట్టి అందరము యాజకులమే. అందరూ అర్పణలు ఇద్దాము. పిలుపు అనేది, అభిషేకం అనేది, అధికారం అనేది, అర్పించే ఆ అర్హత అనేది దైవం మనందరికీ ఇచ్చాడు. ఉంటాను మరి, సెలవు.